SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. అలా నా ఉద్యోగం ఓడిపోతే ఇంటికి వెళ్లే లోపు నిన్నొచ్చి కలుస్తాను. నేనెందుకొస్తానో నీకు తెలుసు. రిజిస్టర్ అయిన కేసును కూడా కొట్టేసి రిలీజ్ చేయమని సిఫార్సు చేసిన శాండ్ మాఫియా ఉదయ్ భానుని అడిగి చూడు. వాడు చెప్తాడు నా పంచుకున్న పవర్ ఏంటో. నా ఉద్యోగానికి ఎసరు పెట్టే ముందు సిటీ హాస్పిటల్లో నీకోసం ఒక రూమ్ బుక్ చేసుకోవడం మర్చిపోకు. ఎందుకంటే నా దెబ్బలా ఉంటుంది. నా ముందరే మీరిద్దరు వీధి గుండాలా పట్లాడుకుంటారేంది? క్షమించండి సార్, రాజకీయాల్లో ఎన్నో ఆటుపోటు తిని ఈ స్థాయికి ఎదిగిన వారు మీరు. మీకు నా ఆవేశం అర్థం ఏముంటుంది? బికాస్ మైండ్ వాస్ అన్ అవుట్ బర్స్ట్ ఆఫ్ ది ఒప్రెస్డ్, ఆఫ్ ది బ్రూటలీ సప్రెస్డ్. ఈయన అధికారాన్ని ఉపయోగించి ఎవరినో కాపాడడం కోసం ఈ కేసుని తప్పుదారి పట్టిస్తున్నారు సార్. సో ఐ హావ్ టు స్పీక్ అవుట్ సమ్వేర్, సమ్ టైమ్, అండ్ ఇట్స్ హియర్ అండ్ నౌ. Sir, I apologize for his impropriety. నువ్వేం ఫీల్ బాకయ్యా తాపసా. నిజానికి నిరంజనం మన పరువు కాపాడాడు. థామస్ ఇచ్చిన రిపోర్ట్ లో కొన్ని అనుమానాలు బయట పెట్టాడు. నిరంజనం నీకు వచ్చిన డౌట్లు నాకు వచ్చినాయ్యా. ఇన్వెస్టిగేషన్ జరగని పారిపోయిన జయప్రతాప్ని సుభాష్ని వీలైనంత తొందరలో పట్టుకోవాలయ్యా. వాళ్ళని మా పార్టీ వాళ్ళే దాచిపెట్టారని ఎక్స్ పార్టీ వాళ్ళు అంటున్నారు. వాళ్ళు అంటున్నది అబద్ధమని నిరూపించుకోవాలి కదా. సార్, పోతే మార్టిన్ దినకర్ అని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలా. హీస్ టూ బిగ్, టూ డేంజరస్. చూడండి, మీరేం నిరుత్సాహపడకండి. నిరంజన్, యూ గో హ్యాడ్. నీ తడాఖా ఏంటో వాళ్ళకి చూపించు. yes sir. Hi, I'm Martin. Pleased to meet you. Good to see you here. నాకు హోమ్ మినిస్టర్తో ఒక అపాయింట్మెంట్ ఉంది. ఆయనకే ఇది 2 నిమిషాల ముందే తెలుసు. ఐ గెస్ ఇట్స్ అ కాల్ ఫ్రమ్ ద టాప్. Really? I'm impressed. నిరంజన్, నా గురించి ఎంక్వైరీ చేసి చాలా విషయాలు తెలుసుకున్నావు కదా. నువ్వు తెలుసుకున్నదంతా తప్పు. మన రాష్ట్రంలో ఎంతోమంది పోలీస్ ఆఫీసర్స్, ఐ మీన్ స్మార్టెస్ట్ ఇన్ ద ఫోర్స్, ఈ విధంగా నా వెనకాల తిరిగేవారు. కానీ సమ్ పాయింట్ ఇన్ టైం వాళ్ళందరూ స్ట్రేంజ్ కనుమరుగయ్యారు. నా గురించి తెలియని వాళ్ళందరూ తెలుసుకోగానే నన్ను చూసి భయపడతారు. అండ్ ఐ రియలీ డోంట్ నో వై. ఇన్ఫాక్ట్ ఐఎమ్ గ్రేట్ ఫన్ టు బీ విత్. ట్రస్ట్ మీ. నేను చెప్పానుగా, ఇట్స్ గుడ్ టు సీ యూ హియర్ అని. యు నో వై? నీ గురించి మంత్రి గారితో మాట్లాడి 15 నిమిషాలు కూడా కాకముందే మంత్రికి తెలియకుండానే నువ్వు ఇక్కడికి వచ్చావంటే ఇట్ షోస్ 2 థింగ్స్. నెంబర్ 1, నీకు ఇక్కడ జరిగే విషయాలన్నీ చెప్పే వ్యక్తి ఇప్పుడు ఈ బిల్డింగ్లోనే ఉన్నాడు. అండ్ నెంబర్ 2, you're disturbed and badly affected by this investigation. మార్టిన్ దినకర్ అనే వ్యక్తి గురించి నేను జస్ట్ అనుమానించడం మొదలు పెట్టగానే నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చావంటే సైమన్ హత్య కేసులో ఎవరి హస్తం ఉందో ఇంకొంచెం క్లియర్ అయింది నాకు. తప్పు చేసావు మార్టిన్. తొందరపడి ఇక్కడికి వచ్చి నీ గురించి తెలిసేలా చేశా. పోతే నిన్ను చూడగానే ప్యాంటు తడిపేసుకునే పిరికి సన్నాసుల లిస్టులో నన్ను చేర్చకు. ఐఎమ్ గేమ్ ఫర్ ఎనీ గేమ్. నాకు పొగరెక్కువ. పొగరే కాదు, పవరు ఎక్కువే.
సైమన్ హత్య కేసు ఒక ముఖ్యమైన మలుపు తిరిగింది. సైమన్ కంపెనీలో పనిచేస్తున్న మీరా అనే అమ్మాయికి ఈ హత్యకి ప్రత్యక్ష సంబంధం ఉందని ఇప్పుడే సమాచారం అందింది. విచారణ కోసం రమ్మని ఆమెను పోలీసులు ఆదేశించారు. ఏ నిమిషంలోనైనా ఆమె పోలీస్ స్టేషన్కి వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో ఆమె వాంగ్మూలం కీలకం కావచ్చని పోలీసులు ఆశిస్తున్నారు. 2 టౌన్ స్టేషన్ నుంచి కెమెరామెన్ సతీష్తో గణేష్. మమ్మల్ని వెళ్ళనివ్వండి. తప్పండి ప్లీజ్. తప్పండి తప్పండి బాబు, కొంచెం దారదులండి. మమ్మల్ని వెళ్ళనివ్వండి ప్లీజ్. స్టాప్, రానివ్వండి వాళ్ళని, రానివ్వండి. రామా దూరా, దారదులండి ప్లీజ్ ప్లీజ్. నమస్కారం. మీరెవరు? నేను అడ్వకేట్ ఉమాపతిని సార్. ఒక అడ్వకేట్ ప్రెసెన్స్ లో వీళ్ళని ప్రశ్నించడం వీలు కాదు. సార్, నేను వీళ్ళకి అడ్వకేట్గా ఇక్కడికి రాలేదు. నేను మీరాకి మేనమావని. మీకు నేను గుర్తున్నట్లేదు. మీరు నాకు బాగా తెలుసు సార్. వ్యక్తిగత పరిచయాలకి ఇది తగిన సమయం కాదు. యు మే ప్లీజ్ గో అవుట్. సారీ సార్. అండ్ యు మే నౌ సిట్. థ్యాంక్ యూ. ఎన్నాళ్ళైంది మీరు సైమన్ రాజేష్ దగ్గర ఎంప్లాయీగా చేరి? 8 months. అంతకుముందు ఎక్కడ వర్క్ చేస్తూ ఉండేవారు? ముందు వైజాగ్ లో ఉండేదాన్ని. 1 సంవత్సరం హైదరాబాద్ లో. యూ కెన్ చెక్ దిస్ ఫోల్డర్. నాకు సంబంధించిన డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. మీకు సైమన్ రాజేష్ కి మధ్య ఉన్న సంబంధం ఎలాంటి సంబంధం? వాట్ యు మీన్? యు ఆర్ నాట్ ఇన్ ఎ సైబర్ చాట్ రూమ్. అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు. ఎక్స్ప్లెయిన్ దిస్. ఇందువల్లే నేను ఉద్యోగం వదిలేయాలని నిర్ణయించుకున్నది. యు సీ మిస్టర్ సైమన్ వాస్ అతన్ని టాలరేట్ చేయడం మహా కష్టం. హీ వాస్ ఇంటు డ్రగ్స్ అండ్ I said explain this. I was actually coming to it. నేను అక్కడ జాయిన్ అయినప్పటి నుంచి హీ వాజ్ యాక్టింగ్ ఫారీ విత్ మీ. నేను ఉద్యోగంలో కంటిన్యూ అవ్వడం నాకు అవసరం కనుక నేను అతని చేష్టల్ని భరించాను. రాను రాను అతని పిచ్చి చేష్టలు ఎక్కువయ్యాయి. చాలాసార్లు నన్ను ట్రాప్ చేసి ఫోటోలు తీశాడు ఇన్ అన్ ఆటోక్లిక్ కెమెరా. మీరా? ఎస్ సార్. కమ్ హియర్. హే కమ్ ఆన్. లీవ్ మీ. హే అందుకే నేను ఉద్యోగం వదిలేయాలని నిర్ణయించుకున్నది. 2 రోజుల తర్వాత నేను నా రాజీనామా లెటర్ ఇచ్చాను. రాజీనామా చేసినప్పుడు తను ఎలా ప్రవర్తించారు? యాక్సెప్ట్ చేయలేదు. చాలా వైలెంట్ గా రియాక్ట్ అయ్యాడు. తర్వాత నాకు సారీ చెప్పి నన్ను మ్యారేజ్ చేసుకుంటానని చెప్పాడు. హీ వాస్ సిక్. తర్వాత నేను ఉద్యోగానికి వెళ్ళలేదు. సైమన్ వాస్ ప్లానింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ ది నేషనల్ క్రికెట్ లీగ్. దాని గురించి నీకేమైనా తెలుసా? తెలుసు సార్. ఆ ప్రాజెక్ట్ నేనే డిజైన్ చేశాను. ఓ, ఆ బిజినెస్ విషయంగా సైమన్ ఎవరైనా బెదిరించినట్టు నీకు తెలుసా? తెలుసు. ఎవరు వాళ్ళు? వాన్ మార్టిన్ దినకర్. టెల్ మీ, ఏం జరిగింది? ఒకరోజు ఆ మార్టిన్ దినకర్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఆఫీస్కి వచ్చాడు. నేషనల్ క్రికెట్ లీగ్ లో ఇన్వెస్ట్ చేయడం మానుకోమని సైమన్ ని బెదిరించాడు. సార్ట్ ఆఫ్ థ్రెటన్ హిమ్. You better stay out of this business. Cricket is not your game, Simon. Else you'll have warning bells anymore. Is there any problem? You know something? He's dangerous. Really dangerous. సో సైమన్ మార్టిన్ ని చూసి భయపడ్డాడు. ఎస్, అతను నిజంగానే భయపడ్డాడు. ఆ సంఘటన జరిగిన 18వ రోజున సైమన్ గాట్ కిల్డ్. మీరు రెగ్యులర్ గా వెళ్లే స్పా ఏంటి? స్పా? నేనెప్పుడు అలాంటి స్పాలకి వెళ్ళలేదు. సైమన్ ఎప్పుడైనా ఏదైనా స్పా గురించి మీకు రెఫర్ చేశాడా? ఐ మీన్ సంథింగ్ లైక్ హిస్ ఫేవరెట్ హ్యాంగ్ అవుట్. లేదు, బట్ ఎంతో పొటెన్షియల్ కల బిజినెస్ ఈ స్పా అని ఎన్నోసార్లు నాతో అన్నాడు. అలాంటి బిజినెస్ నేను చేయడానికి రెడీ అంటే ఎంతైనా ఇన్వెస్ట్ చేస్తానన్నాడు. హీ ఈవెన్ నేమ్డ్ ఇట్ మీరా స్పా. మీరా స్పా. మీరిప్పుడు వెళ్ళొచ్చు. మళ్ళీ రమ్మన్నప్పుడు రావాల్సి ఉంటుంది. కెన్ ఐ గో టు బెంగళూరు అండ్ టేక్ అప్ మై న్యూ జాబ్?
నో యూ కాన్ గో. మీరాని స్టేషన్కి పిలిపించి ఎంక్వైరీ చేయడంలో అర్థం ఉంది. అగ్రీడ్. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే తాను అనుభవించిన మెంటల్ టార్చర్ గురించి కూడా కొంచెం ఆలోచించాలి. అంతమంది మీడియా ముందు తన్నే వాళ్ళమ్మని స్టేషన్కి పిలిపించి ప్రశ్నించడం అవాయిడ్ చేయాల్సింది. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తన మీద నీకు వ్యక్తిగత పగుంది. నీ మనసులో ఇప్పుడున్న అమ్మాయికి సైమన్తో రిలేషన్షిప్ ఉందని తెలిసిన తర్వాత అయిన హర్ట్. కెన్ యూ డినై దట్? ఆఫ్ కోర్స్ ఐ క్యాన్. తీరా ఆలోచిస్తే ఇది జరగడం మంచిదే. నౌ యూ నో దట్ షీ ఈస్ క్లీన్, షీ ఈస్ రెస్పెక్టబుల్ ఇండిపెండెంట్ గర్ల్ అండ్ షీ ఈస్ సింగిల్ ఈవెన్ నౌ. నేను ఆలోచించేది అది కాదు సార్. మార్టిన్ దినకర్ క్రికెట్ లీగ్ లో ఇన్వాల్వ్ అవ్వకూడదని సైమన్ ని బెదిరించాడనడానికి ఒకే ఒక విట్నెస్ ఉంది, అండ్ దాట్ ఇస్ మీరా. సో షీ మైట్ యాక్చువల్లీ బీ ఇన్ డేంజర్. దాంతోపాటు సైమన్ మరణ వాంగ్మూలం, మీరా స్పా. సైమన్ మీరా పేరు మీద ఒక స్పా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాడు. సో దర్ హ్యాస్ టు బి ఎ కనెక్షన్. సిటీలో ఉన్న స్పా సెంటర్స్ గురించి తెలుసుకోమన్నవి ఏమైంది? సైమన్ ఏదైనా స్పాని టేక్ ఓవర్ చేసుకోవాలనుకున్నాడా? నో, నథింగ్ అట్ ఆల్. బట్ మీరా. హలో నిరంజన్, ఎస్, ఐ నీడ్ యువర్ హెల్ప్. ప్లీజ్ కమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఎందుకు? ఏమైంది? హే, యూ జస్ట్ రిలాక్స్, ఐమ్ ఆన్ మై వే. ఎవరు నిరంజన్? మీరా. నా అనుమానం నిజమైంది. మీరా? ఏయ్ నిరంజన్, మీరా, మీరా. వాళ్ళలో ఎవరినైనా నువ్వు చూస్తే గుర్తుపట్టగలవా? లేదు, ఎవరిని సరిగ్గా చూడలేదు. సార్. అలెక్స్, ఇక్కడ మన సెక్యూరిటీని ఇంకా పెంచాలి సార్. తర్వాత సతీష్ని పిలిచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసుకోమని. అలాగే సార్. సార్, యూ డోంట్ హ్యావ్ టు వరీ. ఐల్ టేక్ కేర్. ఐల్ టేక్ కేర్ ఆఫ్ దిస్. మీరా, ఏం జరిగిందమ్మా? ఫోన్ చేయగానే నేను కంగారు పడిపోయాను. సార్, వాళ్ళ అమ్మ తను చాలా భయపడిపోయారు. వాళ్ళకి సహాయం చేయడానికి నేను ఒక్కడే ఉన్నాను. నేను చెప్పానుగా, ఈ ఇంటి చుట్టూ ప్రొటెక్షన్ ఏర్పాటు చేశాం. ఇక భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పినా ప్రయోజనం లేదు, అయినా చెప్తాను. అది మీరా వాళ్ళ నాన్న చెప్పినందువల్లే నేను మిమ్మల్ని కలిసి మీరాని మర్చిపోమని చెప్పాను. అది ఇంకా నన్ను బాధ పెడుతూనే ఉంది. తండ్రి నిర్బంధించినప్పుడు తను అలా చేయటం కరెక్టే. తరువాత ఎంత బ్రతిలాడినా మరొకరిని చేసుకోవడానికి ఒప్పుకోలేదు. ఇప్పుడు ఆ తల్లి కూతుర్లు ఒంటరిగా ఉండటానికి కారణం ఆ రోజు మీరా తీసుకున్న నిర్ణయమే. ఇక్కడ జరిగిన సంఘటన గురించి ఒక కంప్లైంట్ రాసి ఎస్ఐకి అందచేయండి. అలెక్స్. సార్. దిస్ ఇస్ ఆల్ యోర్స్.
డీసీపీ నిరంజన్. హలో, అలా కూర్చొని మాట్లాడదాం. మీ మానసిక స్థితి ఎలా ఉందో నాకు తెలుసు. నేను తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఇప్పుడు మీ ద్వారా తెలుసుకోవడం కుదరదని తెలుసు. బట్ అన్ఫార్చునేట్లీ వీ హ్యావ్ టు గో త్రూ దిస్. ఇంకా అడగడానికి చెప్పడానికి ఏముంది? మా అబ్బాయిని చంపిన వాళ్ళని మీరు ఆల్రెడీ పట్టుకున్నారు కదా. ఐ హావ్ సీన్ యువర్ ప్రెస్ మీట్ ఆన్ టీవీ. ఈ కేసుని సిబిఐకి అప్పగించాలని మేము కోర్టుకు వెళుతున్నాం. దట్స్ అప్ టు యూ. మేము ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అండ్ ఐ హోప్ యూ విల్ కోఆపరేట్. ఇక్కడికి రావడానికి ముందు సైమన్ వాస్ ప్లేస్డ్ ఇన్ ఢిల్లీ అండ్ ముంబై, రైట్? అవును. అక్కడ మీ అన్ని బిజినెస్లోనూ ఇన్వాల్వ్ అయ్యాడా? యా, అవును, అయ్యేవాడు. బట్ అది ఫుల్ ఫ్లెజ్డ్ ఇన్వాల్వ్మెంట్ కాదనుకుంటాను. అతని ప్రవర్తన వల్ల ఎన్నోసార్లు మీ మధ్య ఏవో గొడవలు రావడం జరిగింది. కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్. దానికి ఈ కేసుకి ఏంటి సంబంధం? ఆఫీసర్, మా అబ్బాయి గురించి మీరు తెలుసుకున్న వివరాలన్నీ కరెక్టే. వాడికి చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉండేవి. బట్ హీ వాజ్ సో డియర్ టు అస్. యా, ఐ నో. ఢిల్లీకి బేస్ షిఫ్ట్ చేయడానికి ముందు సైమన్ 2 ఏళ్లు పూణేలో ఉండేవాడు. అక్కడ మీకున్న బిజినెస్లో మేనేజ్మెంట్ బాధ్యతలు తీసుకుని మస్ట్ హావ్ బీన్ అబౌట్ 7 years బ్యాక్. మరెందుకు సడన్ గా అతన్ని ఢిల్లీకి మార్చారు? ఎంబీఏ డిస్కంటిన్యూ చేసి ఇక్కడికి వచ్చినప్పుడు వాడిని ఒక ఎంగేజ్మెంట్ కోసం పూనాకు పంపించాం. అండ్ హీ వాస్ టూ యంగ్ దెన్. అప్పుడు వాడి దృష్టి రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ వైపు మళ్ళడంతో ఢిల్లీకి షిఫ్ట్ చేశాం. నేషనల్ క్రికెట్ లీగ్లో ఏపీ టీంని చేర్చాలని ఆయన మూవ్లో తను మీ ఇద్దరు అనుమతి తీసుకున్నాడా? ఇందులో మీరు తలదొరచదు. ఐ డూ వాట్ ఐ వాంట్. క్రికెట్లో ఇన్వెస్ట్ చేసి తీరుతాను. అన్నీ నీ ఇష్టానికి వదలడం కుదరదురా. ఎవరు అడిగారు మీ పర్మిషన్? మీకు ఇష్టం లేకపోతే చెప్పండి. ఐల్ గో టు కోర్ట్. ఆస్తిని పంచాల్సి వస్తుంది. ది గ్రేట్ సైమన్ గ్రూప్ విల్ బి స్ప్లిట్ వర్టికలీ. సైమన్, కాస్త ఆపుతావా? ఓ, యు వాంట్ టు స్టాప్ మీ? దెన్ డూ ఇట్. రేపే నా ప్రెస్ మీట్. జస్ట్ ఎంజాయ్ ద షో. ఎస్, మేమిద్దరం ఒప్పుకున్న తర్వాతే వాడు ఆ నిర్ణయం తీసుకున్నాడు. ఓ, వన్ లాస్ట్ క్వశ్చన్. మీకు మార్టిన్ దెనకర్ అనే వ్యక్తి తెలుసా? తెలీదు. మీడియా ద్వారానే అతని గురించి తెలిసింది. ఆర్ యు ష్యూర్? వై? ఆఫ్ కోర్స్ ఐఎమ్ ష్యూర్. ఓకే. మిస్టర్ జోసెఫ్, ఎందుకు బిజినెస్లో కాంపిటీషన్? వై డోంట్ యు టాక్ టు యువర్ సన్? నేను చెప్పాను కదా మిస్టర్ మార్టిన్, ఇది వాడి నిర్ణయం. ఈ విషయంలో మేమేమీ చేయలేం. ఓ, ఇస్ ఇట్? దెన్ లిసన్. ఏపీ యొక్క నేషనల్ లీగ్ క్రికెట్ టీమ్ నా కంపెనీకి మాత్రమే సొంతం. యూ గైస్ బెటర్ బ్యాక్ అవుట్. Or you guys will have some real bad news coming your way. Take care. Take care, gentlemen. Take care of your son. And you, take care of your brother. సరే, మార్టిన్ దెనకర్ మీకు తెలియదని చెప్పారు కాబట్టి ఇక అడగాల్సిందేం లేదు. నేను వెళ్తున్నాను. ఈ ఫోల్డర్లో వైజాగ్ ఫార్చ్యూన్ ప్యాలెస్ హోటల్ బిల్ వాచర్ కాపీ ఉంది. అక్కడ 2 వారాల క్రితం సీకింగ్ స్వీట్లో మీరిద్దరూ స్టే చేశారు ఫర్ అ డే. అదే హోటల్లో ది ఫారెస్ట్ అనే పేరు గల కాఫీ షాప్లో మీకు దినకర్కి ఒక మీటింగ్ జరిగింది. దానికి ఆధారం ఉంది. కేసుని సిబిఐ వాళ్ళకి అప్పగించడానికి ముందు మనం మళ్ళీ ఒకసారి కలవాలి. అండ్ ఐమ్ అఫ్రైడ్ దట్ మీటింగ్